అది ఫేక్ కాల్ ఉంటుంది. మా బావ ఇంకా మా చిన్ని అదే స్కూల్లో చదివిండొచ్చు, తను కాల్ మా బావకి బ్యాంక్ కాల్ చేసిండొచ్చు అని చెప్తుంది అనమాట. చెప్పగానే మధు పీడ ఈ రోజుకి పోతుందిలే, తనకు పెళ్ళి వెళ్ళిపోతుందంటే చిన్ని ఉంది కదా అంటే, నువ్వేం టెన్షన్ పడకు, నీ పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది అని అంటారు. తర్వాత నా పెళ్ళి అవుతుంది అంటే, నీ పెళ్ళి అవుతుందా, నువ్వు ఎంటెక్ అయ్యే వరకు పెళ్ళి చేసుకొని అన్నావు కదా అంటే, లేదు నేను మమ్మల్ని మర్చిపోయారా ఏంటి అని అంటే, లేదండి అంటే, ఒక మెసేజ్ అన్న ఒక కాల్ అన్న చేయొచ్చు కదా, ఎందుకు చేయలేరు అంటే, కొంచెం బిజీ ఉండి చేయలేనండి అని అంటే, మేము లేజీగా ఉంటామంటారా, చీచి అది కాదు, బిజినెస్ పనిలో ఉండి బిజీగా ఉన్నామంటే, ఎప్పుడు బిజినెస్ పనిలో బిజీగానే ఉంటారా అని. సరదాగా ఎప్పుడు ఉంటావు, సరదాగా నువ్వు మ్యాడీతో కలిసి పెళ్ళికి రావాల్సింది, కొంచెం ఎంజాయ్ చేసినట్లు ఉంటుండే. నేనా మధు మ్యారేజ్కా, నో వే, మ్యాడీ కాబట్టి తన ఫ్రెండ్ కాబట్టి పంపించింది అత్తయ్య, నన్ను మాత్రం అస్సలు పంపించదు, ఈ మ్యారేజ్ అయినాక ఎక్కడైనా కలుద్దామని లోకి అంటది. వరుణ్ నేను ఒకటి అడుగుతాను ఏమనుకోకు అని అంటది. సరే అడుగు అని తను. నీ మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అని అంటది. అంటే ఐ మీన్ అంటే నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడుగుతావు. గుడ్ గర్ల్ అనుకుంటున్నాను, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తావు అనుకుంటున్నాను, ఇంకా చెప్పు అని అంటాడు. ఇంకా చెప్పు అంటే తను అంటాడు, నీ కోపం ఎక్కువ అంటే, అఫ్కోర్స్ నా కోపం ఎక్కువనే అని లోకి అంటాడు. కోపంగా ఉన్న వాళ్ళు చాలా ఆనెస్టీగా ఉంటారని తెలుసు కదా అని అంటే, అవునవును చాలా ఆనెస్టీగానే ఉంటారు అని అంటాడు. తర్వాత అయితే నాలో ఇన్ని క్వాలిటీస్ నచ్చాయి కదా, నేను నచ్చినట్లేనా అంటే, నచ్చినట్లే అని అంటాడు. ఈ డైలాగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందామంటే, మళ్ళెందుకు ఇప్పుడే మాట్లాడుకోవచ్చు కదా అంటే, లేదు మళ్ళీ మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేసి, ఎప్పుడు లేని లో ఏంటి ఇలా మాట్లాడుతుంది, నన్ను ఇష్టపడుతుందా ఏంటి అని తను అనుకుంటాడు. తర్వాత లోయ అంటది, నేను ఎట్లయినా చేసి నేను లవ్లో పడేసి నేను ఎట్లయినా మీ ఇంటికి కోడలు కావాలి అని తను ఆలోచన. మ్యాడీ వచ్చేసి ఆనందంగా ఉంటాడు, అందరికీ పనులు చెప్పుకుంటుంటే వాళ్ళ డాడీ చూస్తాడు. మధు వాళ్ళ డాడీ చూసి టీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే అంకుల్ చాలా బాగా టీ పెట్టాడు అంకుల్, మేము అప్పుడప్పుడు వచ్చి మీ ఇంట్లో టీ తాగొచ్చు అని అంటాడు అనమాట. అంటే రాండి బాబు ఎప్పుడన్నా రాండి అని అంటాడు. మీరు ఇంత కోటీశ్వర్లై ఇంత సింపుల్గా అందరినీ ఇలా పనిచేస్తున్నారేంటి బాబు అంటే, నేను మా ఫ్రెండ్షిప్కి చాలా విలువ ఇస్తాను అంకుల్, నాకు ₹1,00,00,000 ఇంకా మా ఫ్రెండ్ అంటే నేను ఫ్రెండ్కే ఎక్కువ వాల్యూ ఇస్తానని వాళ్ళ నాన్నకి చెప్తాను. ఫ్రెండ్ దొరకడం మీ ఫ్రెండ్స్ అదృష్టం అని అంటాడు. అనగానే లేదు అంకుల్, నాకు వాళ్ళు దొరకడం నా అదృష్టం అని మహి అంటాడు. అరే చెంటి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా పోరా అని మహి అంటాడు. వాడు వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్ మాధు ఫోటో, ఆ ఫోన్లో ఫోటో ఉంటుంది, అది చూసుకుంటూ వస్తాడనమాట. వీళ్ళ తమ్ముడు పోయి డాష్ ఇస్తే ఆ ఫోన్ అనేది కింద పడిపోతుంది. అరే యూజ్లెస్ ఫెల్లో చూసుకొని నడవడానికి రాదా అని వాళ్ళ తమ్ముడిని వాడు తిడతాడు. తిట్టగానే మళ్ళీ వస్తాడు. అలా ఎలా తిడతావు చిన్నపిల్లలని, నువ్వు ఫోటో అనేది ఉంటుంది అనమాట. ఉంటే మ్యాడీ ఆ ఫోన్ కింద పడుతుంది కదా, అది తీసుకొని చూస్తాడు. మధు ఫోటో ఉంటుంది. ఏంటి మధు పెళ్ళికూతురు ఫోటో నీ ఫోన్లో ఉందేంటి ఏంటి అని అడుగుతాడు. అతను అంటే లేదు పెళ్ళికొడుకు చుట్టాలందరికీ పంపించమని నాకు సెండ్ చేశాడు అందుకని ఉంది అని చెప్తాడు. తను బిజీగా ఉండి నన్నే సెండ్ చేయమన్నాడని చెప్తాడు. తర్వాత చెంటికి సారీ చెప్తాడు. సారీ బాబు ఏదో ఫోన్ మాట్లాడుతూ నేను ఇరిటేట్ అయ్యి అలా మాట్లాడాను సారీ అని చెప్తాడు. తర్వాత మైకి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. మైకి డౌట్ వస్తుంది. మధు వాళ్ళ అమ్మ ఫోటో వైపు నించొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, మీ అమ్మ గిట్ట ఉండింటే ఎంతో సంతోషించేది ఇప్పుడు అని. దీపం వెలిగించి ఫోటోకి దండేయమ్మా అని వాళ్ళ అమ్మ. అమ్మ నువ్వు ఈ లోకంలో లేకపోయినా పైనుంచి చూసి నా పెళ్ళి చూసి నువ్వు ఆశీర్వదిస్తావని నాకు నమ్మకం ఉంది, కానీ నాన్న ఆశీస్సులు లేకుండా పోతున్నాయి. నాన్న ఈ చుట్టుపక్కలనే ఉన్నాడని తెలుసు, కానీ ఎక్కడున్నాడో నాకు తెలీదు. నాన్న ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలిసేలా చెయ్యమ్మా అని మధు వాళ్ళ అమ్మ ఫోటోకి బాధపడకమ్మా, ఏదో ఒక రోజు మీ నాన్న నీ కళ్ళ ముందుకు వస్తాడు. కావేరమ్మ నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ కూతుర్ని మా కూతుర్లాగా పెంచి పెద్ద చేశాం, ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తున్నాం. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించమ్మా కావేరమ్మ అని నిన్ను నవమాసాలు మోసి కనకపోయినా నీకు పెళ్లి చేసి పంపిస్తుంటే నా గుండె నిబ్బరంగా ఉందమ్మా అని బాధపడుతుంది వాళ్ళమ్మ. లోపలికి వచ్చి ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నారంటే అత్తారింటికి వెళ్తుంది కదమ్మా అందుకనే ఏడుస్తున్నానని వాళ్ళ అమ్మ చెప్తుంది. తర్వాత మన లోకి వచ్చేసి మన చిన్ని వాళ్ళ అమ్మ ఫోటో చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. ఇది చిన్ని వాళ్ళ అమ్మ ఫోటో, ఒకవేళ మ్యాడీ గారిని చూసిందనుకో ఇది మధు కాదు చిన్ని అని తెలిసిపోతుంది. ఆ ఫోటో ఎవరిదండి అని అంటే మా అక్కదంటే, ఏం కవర్ చేస్తున్నావే అని ఇది అంటుంది. తర్వాత మన మ్యాడీ వచ్చేసి మధు ఎక్కడుంది అని అంటే రూమ్లో ఉందంటే మధు కోసం రూమ్లోకి రావడానికి వస్తుంది. చనిపోయిన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు అంట కదా ఆంటీ, నేను తీసుకోవచ్చు అంటే తీసుకో అని అంటాడు.
అయితే మ్యాడీ లోపలికి వస్తుంటే మన లోకి ఏం చేస్తుంది, ఆ ఫోటోకి అడ్డంగా నించుంటుంది. నించొని మ్యాడీ లోపలికి వస్తాడు. రాగానే మధు నీ కోసం మంచి శారీ తీసుకొచ్చాను, నువ్వు పెళ్ళికి ఇదే శారీ కట్టుకోవాలంటే సరే సరే మ్యాడీ నేను ఇదే శారీ కట్టుకుంటాను అని అంటుంది. వాళ్ళ అమ్మ అంటది, అవును బాబు నువ్వు తెస్తావనే మేము పెళ్లి చీరని తీసుకోలేము, అదే కట్టుకుంటుంది అని చెప్తారు. నీకోసం బ్యాంగిల్స్ తీసుకొచ్చాను తీసుకో అని అంటే, చాలా బాగున్నాయి మ్యాడీ, సరే నీ చేతులకు వేసుకో ఇంకా బాగుంటాయి అంటే ఆ చేతులకు వేసుకోనికే పోతుంది. తన గాజులు వేసుకోవడానికి రాదు, రాకపోతే మ్యాడే గాజులు వేస్తాడనమాట. తను చాలా సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది, చీర తీసుకెళ్ళి దేవునికి పూజ చేసి కట్టుకుందు పదా అంటే సరే వెళ్దామమ్మా అని వెళ్తాడు. పెళ్ళికొడుకు అప్పుడే ఇంట్లోకి వస్తాడు. అమ్మ రాలేదా బాబు అంటే లేదు అమ్మ బయట మాట్లాడుతుంది అని అంటాడు. తర్వాత వానికి ఒక ఫోన్ వస్తుంది, కాల్ వస్తుంది. పార్టీ వాడు ఫోన్ చేశాడు అనమాట, దుబాయ్ వాడు ఫోన్ చేసి ప్లాన్లో కొంచెం చేంజ్ ఉంది, రేపు ఈవినింగ్ వెళ్తాము హైదరాబాద్కి, మా బాసే వచ్చి క్యాండిడేట్ని రిసీవ్ చేసుకుంటాడంట అని చెప్తాడు. సడన్గా ప్లాన్ చేయడం ఏంటి అంటే, నేను 50 లక్షలు ఇంకే. ఈ పెళ్ళికొడుకు ఏంటి టెన్షన్గా చిరాగ్గా అనిపిస్తున్నాడు.